జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని జగనన్న కాలనీని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన సందర్శించారు. కాలనీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానన్నారు. ప్రస్తుతం వీధి లైట్లు ఏర్పాటు చేశామని, ఎస్టిమేషన్ వేసిన తరువాత గ్రావెల్తో రోడ్లు నిర్మించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కు జగనన్న కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఎందుకు అలా చెప్తున్నారా? మీరు ఇలా పక్కన ఉంచండి మేడం, మీరు ఎదురుకొచ్చి కొంచెం రండి మేడం, సో అప్పుడు అన్ని కాలనీస్ కవర్ అయిపోతాయి, అన్ని లేఅవుట్స్. రాళ్ళు ఉన్నది గ్రావెల్ అంతకుముందు మంచిదే తోలేడు సార్, అది కూడా ఆగట్లేదు సార్. అది చెప్పేది అది కూడా డోజర్ పెట్టి మొత్తం ఇచ్చేసారు. అది తోలిచ్చినా కొంచెం గట్టిగా ఉంటుంది. 2 రోజులకి రెండు రోజుల క్రితం జగనన్న కాలనీ వాసులు నాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ ఇష్యూ ఉంది, రోడ్ ఇష్యూ ఉంది అని చెప్పి. సో నేను వెంటనే ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. సార్ మార్నింగ్ కాల్ చేసి వెళ్ళమ్మా ఒకసారి చూడండి అని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా పంపించారు. సో లైట్స్ అయితే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసామండి. మైట్ బీ ఒక 1 వీక్లో క్లియర్ అవుతుంది. అండ్ రోడ్కి వాళ్ళు ఎస్టిమేషన్ వేసేసి విల్ స్టార్ట్ ద వర్క్ ఇమీడియట్లీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 రోజుల క్రితం జగనన్న కాలనీ వాసులు నాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ ఇష్యూ ఉంది, రోడ్ ఇష్యూ ఉంది అని చెప్పి. సో మొన్న మేము రోడ్ల గురించి, స్ట్రీట్ లైట్ల గురించి మేము కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వినపత్రం కూడా మేడం గారికి ఇచ్చాం. మేడం గారు మా పత్రాన్ని చదివి మా బాధని ఆలకించి మాకు వచ్చి మా కాలనీ విజిట్ చేసి రోడ్లు వేయిస్తా అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ స్ట్రీట్ లైట్ వర్క్ జరుగుతుంది. ఇంకో విషయం అంటే మాకు వరదలు వచ్చినప్పుడు అంటే మాకు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాకు పట్టించుకోలేదండి. అప్పుడు మేడం గారికి చేస్తే మాకు కమిషనర్ మేడం గారు దగ్గరుండి మాకు ఫుడ్ అరేంజ్ చేయడం, మాకు కాలనీ ఉందని చెప్పేసి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ మాకు పంపడం జరిగిందండి. అప్పటి నుంచి మాకు మేడం గారు కొంచెం టచ్లో ఉండి మాకు ప్రతిదీ ఒక దేవతలాగా అందించారు. మా ఎమ్మెల్యే సార్ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ కూడా కొంచెం స్పందించి రోడ్లు వేయమని చెప్పేసి మేడం గారికి చెప్పారంట. ఆ రోడ్లు వేస్తున్నారంట. మేడం గారికి మా కాలనీ వాసులు అందరూ ఊడిపోయి ఉంటారండి. మేడం గారు ఉండటం వల్లనే